కాంగ్రెస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హోటల్లోని మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొడుకులలో తప్పులు జరిగాయని వాటిని కప్పిపుచ్చుకోవడానికే మోదీ బీసీ కాదని రేవంత్ మాట్లాడుతున్నారని మోదీని విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలకు తూట్లు పొడిచారని ఎద్దేవా చేశారు. లక్ష్మణ్ ప్రజల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిరాశతో ఉన్నారని, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులు పాలు చేస్తే రేవంత్ ప్రభుత్వం దానికి ఆద్యం పోసిందని విమర్శించారు. నరేంద్ర మోడీ గారు ఒక కులానికి వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్. అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కబీల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏదైతుందో బీసీ జాబితాలో చేర్చిన విధంగా ఈయన ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే మరి సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే, మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో, మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అభాస్పాలైంది. మన ఈ కులగణన అన్ని కులాలు వాళ్ళ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి ఎన్నికల్లో పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ గారిని ప్రపంచమే ఇవాళ ట్రంప్ సైతం కూడా ఇవాళ ఆదరించి గౌరవించి ఈ భారతదేశానికి కీర్తి తెస్తా ఉంటే సహించలేక రాహుల్ గాంధీ మెప్పు కోసమో లేకపోతే తన ముఖ్యమంత్రి పదవి మరి కాపాడుకోవడానికే చేసే వ్యాఖ్యలు తప్ప ఇతరులు కాదు.